వెల్కమ్ టు ఎస్జేఎస్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ కంటే మీకు ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది టైలర్స్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళు కుట్టేస్తారులే, డబ్బులు వచ్చేస్తాయిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కట్ చేయడం వెనుక, కుట్టడం వెనుక వాళ్ళ శ్రమ ఎంత ఉన్నదన్నది బయట వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చేసే వాళ్ళకే దాని కష్టం విలువ తెలుస్తుంది. చూసిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అంత సంపాదించేస్తున్నారు, ఇంత సంపాదించేస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది చూసే వాళ్ళకి తెలీదు. ఇది నిజమంటారా కాదంటారా? ఇప్పుడు టైలరింగ్ అనేది అంత సింపుల్ అయిన విషయం కాదు. టైలరింగ్ చేసే వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అంత తీసేసుకుంటున్నారు, ఇంత తీసేసుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే పనికి అది ఇంకా తక్కువే అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ చేసే ఆడవాళ్ళందరికీ నెలకు వచ్చేటప్పటికి జీతాలు వస్తాయి. ఇప్పుడు ఈ టైలర్స్కి అలా కాదు కదా, వాళ్ళు కుడితేనే వస్తాయి, కుట్టకపోతే రావు. అలాగని వర్కింగ్ చేసే ఆడవాళ్ళకి వీళ్ళని పోల్చట్లేదు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది, వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి పని ఎక్కువ ఉంటుంది. అందరినీ అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి కదా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక 2,000 రూపాయలు చీర కొనుక్కుంటారు. ఆ చీరకి ఆ బ్లౌజ్ వేసుకోకపోతే దానికి అందం ఉండదు. కానీ ఆ బ్లౌజ్ ఇచ్చి దానికి అలా మోల్డెట్టండి, ఇలా మోల్డెట్టండి అని చెప్తారు. ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్ తెచ్చి దాన్ని బ్లౌజ్గా తయారు చేసి మనం ఇస్తాం. ఆ బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో, దానికి ఏ మోల్డ్ అయితే సెట్ అవుతుందో అని ఆలోచించి కుట్టేవాళ్ళకి ఒక 200, 180 రూపీస్ ఇవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తారు. అదే 2000 శారీ కొనడానికి ఆలోచించరు. ఇప్పుడు ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ వేసుకోకపోతే అసలు అందమే ఉండదు. అలాంటిది దానికి అందం తెచ్చే బ్లౌజ్ కుట్టే వాళ్ళకి మాత్రం 200 ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. మీరు ఎంత తీసేసుకుంటున్నారేంటి, వాళ్ళు అయితే ఇంతకే కుడుతున్నారు కదా, మీరు ఎంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటున్నారు అని అంటారు. కానీ ఎవరు చేసే పని వాళ్ళకే తెలుస్తుందండి. ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టడానికి ఎంత టైం పడుతుందో, ఎంత స్ట్రెస్ ఉంటుందో కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసేవాళ్ళకి తెలీదు. అలాగని నేనేదో కోపంగా చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది ఎంతవరకు నిజం కామెంట్ చేయండి. సింపుల్గా ఇలా మనం సైజ్ బ్లౌజ్తోనే ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.